హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండర్లో ఉన్నటువంటి ఇస్రోలో మనకు గ్రూప్ ఏ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్గా మనకు ఫుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఇవి గ్రూప్ ఏ ఆఫీసర్ ఉద్యోగాలు కాబట్టి పర్ మంత్ మీకు 1,30,000 వరకు దగ్గర శాలరీ అయితే వస్తుంది. బేసిక్ పైన మనకు 60,000 పైగా అయితే ఉందన్నమాట. అండ్ ఇంకోటి మనకు వచ్చేసి గుడ్ న్యూస్ ఏంటంటే కొన్ని పోస్టులకు ఎగ్జామ్ లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మనకు భర్తీ చేస్తున్నారు. మరికొన్ని పోస్టులకు వచ్చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి డౌన్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. కొన్ని పోస్టులకు ఎగ్జామ్ ఉంది, కొన్ని పోస్టులకు ఎగ్జామ్ లేదు. ఈ పీరియడ్లో వచ్చేసి మీకు క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, శాలరీ ఎంత ఉంటుంది అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ప్రతి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇస్రో డిపార్ట్మెంట్లో మనకు పర్మనెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు అన్నమాట. ఇవన్నీ కూడా ఎలాంటి టెంపరరీ కానీ, ఎలాంటి కాంట్రాక్ట్ కానీ, ఎలాంటి అప్రెంటిస్ కానీ కాదనమాట. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. మీరు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కరెక్ట్ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే ప్రజెంట్ ఎవరైతే ఇంటికనే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటారో వాళ్ళకి వచ్చేసి మన డిఫెన్స్ డార్టింగ్ యాప్లో వచ్చేసి మీకు తక్కువ ప్రైస్కే విత్ 1 year వ్యాలిడిటీ ఇస్తామన్నమాట. ఎవరైతే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, అదేవిధంగా ఎస్ఎస్జీడి కానిస్టేబుల్స్ కానీ ప్రిపేర్ అవుతూ ఉంటే కూడా మన డిఫెన్స్ డార్టింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కి కోర్స్ అయితే ఉంది. అక్కడ మీరు డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నస్తే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టయితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ నుంచి వచ్చినటువంటి ఇస్రో నోటిఫికేషన్ వచ్చేసి ఇది అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అనమాట. మనకు ఈ రోజు ఇది రావడం అయితే జరిగింది. జస్ట్ 5 minutes బ్యాక్. ఇంతవరకు ఎవరు కూడా తెలియదు అనమాట. నేనే మీకు మొట్టమొదటిగా అప్డేట్ తీస్తా ఉన్నాను. ఇక్కడ చూసుకోండి. January 23rd, 2026 అయితే మనకు మెన్షన్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ స్పేస్ ఇస్రో అని. ఇది వచ్చేసి మనకు అహ్మదాబాద్ ఏదైతుందో అక్కడి నుంచి రావడం అయితే జరిగింది. ముందుగా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్ ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు January 23rd, 2026 నుంచి మనకు February 12th, 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. మనకు నెక్స్ట్ మంత్ 12th వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎవరికైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలి దీనికి. ఇక నెక్స్ట్ మనకు శాలరీ అండ్ ఏజ్ లిమిట్ చూసుకోండి. ఈ నోటిఫికేషన్ మనకు చాలా రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనకు పోస్ట్ కోడ్ 1 నుండి పోస్ట్ కోడ్ 3 వరకు ఏదైతుందో ఈ పోస్టులకు లెవెల్ 11 మీద మీకు శాలరీ అయితే వస్తుంది. బేసిక్ పైన మీకు 67,100 నుండి మనకు 2,08,000 వరకు మనకు శాలరీ అయితే వస్తుంది అనమాట. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే అంటే మనకు డేర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్లు ఇంకా కొన్ని ఫెసిలిటీస్ అలవెన్స్లు కలుపుకుంటే కానీ మీకు ఓవరాల్గా మీకు 1,30,000 వరకు పైగానే మీకు శాలరీ అయితే వస్తుంది. మనకు పోస్ట్ కోడ్ 1 నుండి 3 వరకు ఎవరైతే ఉంటాయో ఆ పోస్ట్కి అప్లై చేసుకుంటే. ఇక వీటికి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుండి 35 years లోపే ఉండాల్సి ఉంటుంది. February 12th మీరు ఏజ్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఇక అదేవిధంగా మనకు పోస్ట్ కోడ్ 4th నుంచి 16th వరకు ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకు వచ్చేసి మనకు శాలరీ ఎంత ఉంటుందంటే లెవెల్ 10 కింద మీకు 56,100 నుండి 1,77,500 వరకు శాలరీ అయితే వస్తుంది. దీనికి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు 1,20,000 పైగా మీకు శాలరీ అయితే వస్తుంది అనమాట. అంతకంటే తక్కువ అయితే రాదు, ఎక్కువనే వస్తుంది. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే పోస్ట్ కోడ్ 4th నుంచి అండ్ 11th వరకు వచ్చేసి మనకు మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరం నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్ ఏడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలకు 5 years, ఓబీసీలకు 3 years అడిషనల్గా ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. ఇక అదేవిధంగా పోస్ట్ కోడ్ 12th నుంచి 16th మధ్యన ఉన్నటువంటి ఏవైతే పోస్టులు ఉన్నాయో 18 నుండి 28 years ఉన్నటువంటి యూఆర్ ఏడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years, ఓబీసీలకు 3 years అయితే వస్తుంది. అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీలో మీ కేటగిరీలో పోస్టులు ఉంటేనే ఇదైతే వర్తిస్తుంది. ఒకవేళ మీ కేటగిరీలో వేకెన్సీ లేవనుకోండి మీరు యూఆర్ క్యాండిడేట్లు అప్లై చేసుకోవచ్చు అనమాట. జనరల్ కండిషన్స్లో చూసుకోండి. ఇక్కడ మనకు సైంటిస్ట్, ఇంజనీర్, ఎస్టీ వచ్చేసి మనకు పోస్ట్ కోడ్ 1 and 3 అంటే 1 నుండి 3 వరకు అండ్ ఎస్సీకి వచ్చేసి మనకు 4 నుండి 16 అనమాట పోస్ట్ కోడ్ అనేది. ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వాటిలో మన ఆంధ్ర, తెలంగాణ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మీరు థర్డ్ పాయింట్ అయితే చూసుకోండి. ద పోస్ట్ ఆర్ టెంపరరీ బట్ లైక్లీ టు కంటిన్యూ అయితే మనకు మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి చాలామంది ఏం చేశారంటే బ్రదర్ వి కంటిన్యూ అంటే టెంపరరీ కదా, ఎలాంటి పర్మనెంట్ జాబ్స్ కదా అని కాదు కదా అని అనుకుంటారు. ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు, ఎలాంటి టెంపరరీ కాదు. ఇక్కడ వచ్చేసి ఏమంటారు అంటే వాళ్ళు మనకు ప్రొబేషన్ పీరియడ్ అయితే 2 years అయితే ఉంటుంది. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకు దాన్నే టెంపరరీ మెన్షన్ చేస్తూ ఉన్నారు. మీకు ఎప్పుడైతే జాబ్ 2 years ప్రొబేషన్ కంప్లీట్ అవుతుందో మీ జాబ్ అనేది ఆటోమేటిక్గా పర్మనెంట్ అవుతుంది. కాబట్టి ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా మీరు ఎలాంటి డౌట్ అయితే పెట్టుకోవద్దండి. ముందుగా వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ మనకు రైట్ అండ్ టెస్ట్ ద్వారా అండ్ అదేవిధంగా ఫిజికల్ ఇంటర్వ్యూ ద్వారా కండక్ట్ అయితే చేస్తారు.
ఇక్కడ వచ్చేసిందంటే పోస్ట్ కోడ్ 1 నుండి పోస్ట్ కోడ్ 3 మధ్యన ఏవైతే పోస్టులున్నాయో వీటికి ఎలాంటి ఎగ్జామ్ గానీ, ఎలాంటిదైతే కండక్ట్ చేయరు. ఓన్లీ షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అయితే సెలెక్ట్ అయితే చేస్తారు. ఇక పోస్ట్ కోడ్ 4 నుంచి 16వ పోస్ట్ కోడ్ వరకు ఏవైతే పోస్టులున్నాయో ఈ పోస్టులకు మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. ఇక్కడ వచ్చేసిందంటే మనకు కేటగిరీ వైజ్‌గా అయితే ఉంటాయి. పార్ట్ ఏ వచ్చేసి మనకు ఏరియా అండ్ డిసిప్లిన్ స్పెసిఫిక్ పార్ట్ నుంచి మనకు క్వెషన్ అయితే వస్తాయి. ఇక్కడ మనకు చూసుకోండి. పోస్ట్ కోడ్ 12థ్ నుంచి 16థ్‌కి 90 నిమిషాలు. పోస్ట్ కోడ్ 4థ్ నుంచి 11థ్‌కి 75 మినిట్స్. టోటల్‌గా 20 మార్కులు క్వెషన్ పేపర్ అయితే ఉండి 1/3 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుందన్నమాట. పోస్ట్ కోడ్ 12థ్ నుంచి 16థ్ వరకు. అదేవిధంగా పక్కన కూడా సేమ్ అనమాట. ఏమంటే 60 మార్క్స్ క్వెషన్ పేపర్ అయితే ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వెషన్లు అయితే వస్తాయి. మనకు ఇక్కడ పోస్ట్ కోడ్ ఏవైతే ఉందో ఎంఎస్సీ బేస్డ్ రిక్రూట్మెంట్‌కి 80 మార్కులు. ఎంఈ అండ్ ఎంటెక్ బేస్డ్ వాటికి 60 మార్కులకైతే క్వెషన్ పేపర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు పార్ట్ బి అయితే ఉంటుందన్నమాట. పార్ట్ బి రెండిటికి సేమ్ అనమాట. 30 మినిట్స్ టైమింగు. 20 మార్కులకు క్వెషన్ పేపర్ అయితే ఉంటుంది. నెగెటివ్ మార్క్ వచ్చేసి లేవు. మల్టిపుల్ చాయిస్ క్వెషన్‌లు 15 ఉంటుంది. దీనిలో మనకు న్యూమరికల్ రీజనింగు, లాజికల్ రీజనింగు వీటి ఏవైతే ఉన్నాయో వీటి నుంచి మనకు క్వెషన్‌లు అయితే రావడం అయితే జరుగుతా ఉందన్నమాట. నెక్స్ట్ మనకు లాస్ట్ పార్ట్ సి. పార్ట్ సికి వచ్చేసిందంటే మనకు ఎంఎస్సీ బేస్డ్ రిక్రూట్మెంట్‌కి వచ్చేసి ఎగ్జామ్ అయితే ఉండదన్నమాట. ఇక ఏవైతే ఎంఈ, ఎంటెక్ బేస్డ్ వాటికి 30 మినిట్స్ ఎగ్జామ్ టైమింగు, 20 మార్కులు క్వెషన్ పేపర్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు డిస్క్రిప్టివ్ టెస్ట్‌లో మనకు క్వెషన్‌లు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇది అయిపోయిన తర్వాత మనకు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకు 1:5 రేషియోలో మనకు తీయడం అయితే జరుగుతుంది. ఒక పోస్ట్‌కి 5 చొప్పున మాత్రమే. అండ్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మనకు రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూని బేస్ చేసుకొని మనకు వెయిటేజ్ అయితే తీయడం అయితే జరుగుతా ఉంది. ఇక వెయిటేజ్‌ని బట్టి మనకైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఏందంటే గనుక మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ మనకు ఏవైతే గ్రూప్ ఏ పోస్టల్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు కదా, సైంటిస్ట్, ఇంజినీరు ఎస్‌డీ అనమాట ఇది. ఎస్‌డీ వచ్చేసి మనకు పోస్ట్ కోడ్ 1 వచ్చేసి మనకు ఆర్ఎఫ్ అండ్ మైక్రోవేవ్‌తో 2 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యువర్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే పీహెచ్‌డీ అనేది రిలేటెడ్ ఫీల్డ్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీరు ఎంఈ గానీ, ఎంటెక్ గానీ, ఎంఎస్సీ ఇంజినీరింగ్ గానీ, ఎంఎస్ గానీ లేకుంటే ఎంఎస్సీ ఆర్ ఈక్వలెంట్ వెయిటేజ్‌లో మీకు 60% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి పోస్ట్ కోడ్ 1కి. సెకండ్ పోస్ట్ కోడ్ 2 వైర్‌లెస్ కమ్యూనికేషన్స్ లేదా శాటిలైట్ కమ్యూనికేషన్స్ లేదా డిజిటల్ కమ్యూనికేషన్స్ ఈ పోస్ట్ అనమాట ఒక్కటే. రిలేటెడ్ టు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగాల్లో గానీ, లేకుంటే వైర్‌లెస్ కమ్యూనికేషన్స్‌లో గానీ, లేదంటే శాటిలైట్ కమ్యూనికేషన్స్ గానీ, డిజిటల్ కమ్యూనికేషన్స్‌లో గానీ మీరు పీహెచ్‌డీ చేసుంటే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. అదేవిధంగా ఎంఈ అండ్ ఎంటెక్, ఎంఎస్సీ లేదా ఎంఎస్ లేదంటే ఎంఎస్సీ ఆర్ ఈక్వలెంట్ విభాగంలో 60% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ మనకు పోస్ట్ కోడ్ 3 వచ్చేసి అగ్రికల్చర్ ఫిజిక్స్ లేదా అగ్రికల్చర్ ఇంకోటి ఒక పోస్ట్ మాత్రమే, అది కూడా యువర్ వరకు. మీరు అగ్రికల్చర్ ఫిజిక్స్‌లో కానీ లేకుంటే అగ్రికల్చర్ మెట్రాలజీలో కానీ మీరు పీహెచ్‌డీ చేసింటే కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్‌కి. ఇక నెక్స్ట్ మనకు ఈ పోస్ట్ కోడ్ 1 నుండి పోస్ట్ కోడ్ 3 వరకు ఏవైతే పోస్టులు ఉన్నాయో మనకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదనమాట. అండ్ అదేవిధంగా మీరు ఎలాంటి ఎగ్జామ్ అయితే రాయాల్సినటువంటి అవసరం అయితే లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది కేవలం మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అండ్ క్యాండిడేట్ వరకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తామని వాళ్ళు మెన్షన్ చేస్తా ఉన్నారన్నమాట ఈ పోస్టులకు. ఇక అదేవిధంగా మనకు సైంటిస్ట్, అసిస్టెంట్ గ్రూప్ ఏ ఏవైతే ఇంకొకటి ఎస్సీ పోస్టులు అయితే ఉన్నాయి కదా, మనకు పోస్ట్ కోడ్ 4 నుంచి మనకు స్టార్ట్ అవుతాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లోన 3 పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. అదేవిధంగా మనకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో మనకు 3 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంకోటి వచ్చేసి మనకు 1, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో మనకు 7 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో మనకు 1 అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్‌లో 4, సివిల్ ఇంజినీరింగ్ అగ్రికల్చర్‌లో వచ్చేసి 1 పోస్ట్ భర్తీ చేస్తా ఉన్నారు. 12థ్ వచ్చేసి మనకు అగ్రికల్చర్ 5, నెక్స్ట్ 13థ్ వచ్చేసి స్టాటిస్టిక్స్‌లో వచ్చేసి 1, 14థ్ ఫిజికల్ ఓషియానోగ్రఫీ 1 పోస్టు, 15థ్ వచ్చేసి బయాలజీ 1 పోస్టు. ఇలా మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అయితే మీకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక ఎంఎస్సీ ఫిజిక్స్ అంటే సంబంధిత విభాగంలో మీరు ఎంఎస్సీ కానీ, ఎంటెక్ కానీ, ఎంఈ కానీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు 60% తోటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక పోస్ట్ కోడ్ 4 నుంచి 16థ్ వరకు పోస్ట్ కోడ్ వరకు అప్లికేషన్ ఫీజు అనేది ₹750 మీరు కంపల్సరీ అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇన్క్లూడింగ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఉమెన్ వాళ్ళు కూడా. అయితే ఇక్కడ వచ్చేసి మనకు రిఫండ్ కూడా పడుతుందనమాట. ఇక్కడ ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అండ్ ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా,
వాళ్ళకొచ్చేసి మీకొచ్చేసిందంటే 700 రూపీస్ ఏదైతుందో ఫుల్ అమౌంట్ అండి మీకు రిఫండ్ అయితే పడుతుంది. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా! యువర్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు బాయ్స్ మాత్రమే. వాళ్ళకు రూ. 750 మీకు రూ. 500 మీకు రిఫండ్ అయితే పడుతుంది. ఇక రిమైనింగ్ 250 రూపీస్ అనేది పేమెంట్ అయితే కట్ అవుతుంది. ఇది ఓన్లీ బాయ్స్‌కి మాత్రమే. ఒకవేళ గర్ల్స్ అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అండ్ గర్ల్స్ అందరూ కూడా 750 రూపీస్ మీకు రిఫండ్ అయితే పడుతుంది. ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండర్‌లో ఉన్నటువంటి ఇస్రోలో మనకు పర్మనెంట్ గ్రూప్ ఏ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చింది. మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.